రేయ్ కాస్త ఆ బుక్ మూసేసి లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. చూడండి రా, చదివే టైంలో చదివేస్తే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసే టైం అంతా చదివి చావాలి. సింగిల్ లెటర్ అర్థం లేదు. రే మరీ అంతలా చదివేకిరా, తర్వాత సైట్ వస్తే ఏ అమ్మాయిని చూడలేవరా. అది బెస్ట్ రా. ఏవో గంటలు మోగుతున్నట్టున్నాయి. ఏమో నాకేం వినపడలేదురా. ఎరా మీకేం వినపడా? ఆడి గుండెల్లో మోగిన గంటలు మనకెలా వినపడతా? ఏంట్రా మెరుపులు మెరుస్తున్నాయి? వర్షాకాలం కదా, అలాగే మెరుస్తాయి. సార్ సార్ మా వాడు ఈ బుక్ కావాలని అడిగాడు. అది ఇచ్చారంటే సోమవారం నాడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కృష్ణమూర్తి, నీకిద్దరు కూతుళ్ళున్నారు. మీ వాడు బిఏ పాస్ అయిన వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేర్పించుంటే నీ చేతికి అందొచ్చేవాడు కదా. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి లా చదివిస్తున్నావు. 100 మంది లాయర్లకి పనుంటే 100 మంది లాయర్లు చెట్ల కింద ఉంటున్నారు. జామీన్లకని, ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసమని 100కి 200కి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సార్, కోర్టులో మీకు ఒకవైపు కళ్ళకు గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మ ఉంటే, ఇంకోవైపు నీతి దండం పట్టుకుని బొమ్మలా నేనున్నాను. మన కళ్ళ ముందు కోర్టులో ఎంతో మంది నేరస్తులు నిరపరాధులుగా తప్పించుకుంటున్నారు. ఎంతో మంది నిరపరాధులు నేరస్తులుగా దండన అనుభవిస్తున్నారు. దీనికంతటికీ కారణం కొందరు లాయర్ల అవినీతి. నేను నా కొడుకుని డబ్బు సంపాదించడం కోసం లా చదివించడం లేదు. న్యాయాన్ని కాపాడడం కోసం, నీతిని నిలబడడం కోసం చదివిస్తున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందనలు. సాధారణంగా పొలిటికల్ లీడర్ మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం. 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా, రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు. యువకులకు నా విన్నపం, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపం. నేను మిమ్మల్ని రేపు అంటున్నాను. అసెంబ్లీకి పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. ఎవరా మీరు? మా ఇంటికి వచ్చి గొప్ప చేస్తున్నారు. మీరు నన్ను కన్నది, కష్టపడి పెంచింది, మిమ్మల్ని అందరినీ కట్టి చెప్పలా కాపాడుకోవడానికే గాని ఇలా తోడబుట్టి చేసినా కూడా చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు నాన్న, కాదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలాంటి చేస్తే ఆ లా కాలేజ్ స్టూడెంట్ వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చండి. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఆ పేరు కాదనుకుంటాను. మా నాన్నగారు నాకు పెట్టిన పేరు నాగరాజు. అందరూ పిలిచే పేరు మీకు చెప్పాను. ఈ నెల 16వ తారీఖున కడియాల రాజారావు అనే వ్యక్తిని కొట్టావా? నాకు తెలిసే పేరు గురు.
అతన్నైతే కొట్టాను. కొట్టాను అని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు? ఇతనికి శిక్ష విధించండి అన్నారు. సార్ ప్రాసిక్యూటర్ గారు, నేరానికి శిక్ష ఉంటుంది. అది నేరమో కాదో విచారించకుందే శిక్ష విధించమంటారేంటి సార్? రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడి మీ ఇంటి మిమ్మల్ని బాస్తే మీరేం చేస్తారు సార్? చేతులు కట్టుకుని వాళ్ళకి నమస్కరిస్తారా? నువ్వు అన్ని అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నావు. అవును సార్, రాజకీయ పార్టీ ఊరేగింపులు చర్చ్ పక్కన కానీ గుడి పక్కన కానీ మసీద్ పక్కన కానీ వెళ్తే లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదు, స్లోగన్లు ఇవ్వడానికి వీల్లేదు, జిందాబాదులు కొట్టడానికి వీల్లేదు. కానీ మన ఇళ్ళ దగ్గర మాత్రం చెవులు పగిలిపెట్టేట్టు అనవచ్చు. ఆమె కరెక్ట్? ఏమిటి సార్ ఈ అన్యాయం? రాజకీయ నాయకులు వీరావేశానికి అనారోగ్యంగా ఉండేవాడి గుండె ఆగిపోయినా, కోపం వచ్చేవాడిని బాధినా, నోటుకొచ్చిందలా అరిచినా మేము సహించాలా? రాజకీయాలంటే నీకు అసహ్యమా? అభిమానం సార్. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నానన్న మహానుభావులకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. కానీ సారా ప్యాకెట్ పంచి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఎలక్షన్ రోజున చేతిలో 100 రూపాయలు పెట్టేవాళ్ళంటే నాకు అసహ్యం సార్. కాలేజీలో కాపీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో, ఎలక్షన్ లో కరెన్సీ వాడి గెలిచిన అంతే తప్పు సార్. ఇప్పుడు ఏ పార్టీ వాడికి అల్లరి బుద్ధి పుడుతుందో తెలియదు. అరే, ఎవరో పగల కొట్టిపోయి ఏ అమ్మాయి కూడా తల పగల కొడతాడో కూడా తెలియదు. అయితే ప్రచారం వద్దంట. ప్రచారం వద్దని నేను అంటలేదు సార్, ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నా. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలు తగలబెట్టొద్దంటున్నాను సార్. ఒక ఎమ్మెల్యే ప్రచారంకి అయ్యే ఖర్చు ఇంత లిమిట్ పెట్టినా అతను ఆ లిమిట్ దాటేసి లక్ష ఖర్చు పెట్టేసి తిరిగి ఆ డబ్బంతా లంచాల పేరుతో ప్రజల దగ్గర వసూలు చేస్తాడు. దీని మూలంగా నష్టపోయేది ఎవరు? ప్రజలు. నష్టపోయేది ఎవరు? ప్రజలు. అందుకనే రోడ్ల మీద ప్రచారాలు వద్దంటున్నాను. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 56 ఏళ్లు పూర్తయి 100 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజలు మరోసారి మార్చడంలో తప్పులేదు సార్. అభివృద్ధి చెందిన అమెరికా వంటి ఎన్నో దేశాలు సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాగిస్తాయి. అందుకే ఎలక్ట్రానిక్ ద్వారా ప్రతి పార్టీ ప్రచారాన్ని కేటాయించి ప్రజాధనాన్ని కాపాడండి సార్. రోడ్డున ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉరితీయకుండా కాపాడండి సార్. నేను చేసింది నేరమే, కానీ ఐపీసీ సెక్షన్ 96, 97, 100 ప్రకారం నేను నాగరాజు మీద ప్రాసిక్యూషన్ పెట్టిన కేసును కొట్టివేస్తూ అతని సూచనలు ఎలక్షన్ కమిషనర్కి పంపవలసిందిగా సిఫార్సు చేయడమైంది. నాగా, నిన్ను కలవడానికి స్టేట్లోని అన్ని యూనివర్సిటీల నుంచి లీడర్స్ వచ్చారు. పద పద. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ. కోర్టులో మీరు మాట్లాడిన మాటలు మా అందరి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేశాయి. మీ ధైర్యానికి మా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తి స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కావాలని మా అందరి అభిలాష. మీరు యోజన సంఘం స్థాపిస్తే దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం. నా మీద అంత బాధ్యత పెట్టకండి. కాదనకండి, మనందరం కలిసి ఏదైనా సాధిస్తాం. విద్యార్థి నాయకుడు నాగరాజు, 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 విద్యార్థి నాయకుడు నాగరాజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచి పనులు చేయడానికి విద్యార్థులంతా ఏకమై యోజన సంఘం స్థాపించారు. ఈ శక్తి ముందు ఏ శక్తి చాలదు. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. కానీ హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు. వాళ్ళకి కండబలం, డబ్బు బలం దండిగా ఉంది. కనుక నేను మీ సహాయం కోరొచ్చాను. మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను. మంచి పనులు చేయాలనుకునే వారికి మా యువతరం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారేంటి సార్, నాగా అని విద్యార్థి నాయకుడు, అతని మూలంగా వచ్చారు. ఓ అతను గురించి విన్నాను.
నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్ళు సైన్యంగా ఏ పని చేయలేరు. మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా? ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి అన్నాడు. అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంతమంది యువకులు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదాలు. అమ్మా, నేను నిశ్చితార్థానికి ఎందుకు రాలేకపోయానంటే, నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళెవరూ లేరా? నీకోసం మీ నాన్న తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నారు. పెళ్లి వాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకి సెలవు పెట్టారా? నేను ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళింది తప్పే. టైంకి వచ్చేద్దామనే బయలుదేరాను. కానీ దారిలో ఒక యాక్సిడెంట్లో భార్యాభర్తలు చావు బతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. అందుకనే రాలేకపోయాను. పాపం వాడే గర్భిణీ స్త్రీ కూడా. నువ్వు మీ అక్క నిశ్చితార్థానికి రానందుకు మేం బాధపడ్డం లేదురా. అసలు ఆ మీటింగ్కి నీకు ఏంట్రా సంబంధం? నువ్వు చదివేంటి, ఈ మీటింగులేంటి? జిందాబాదులు కొట్టమని, జెండాలు మోయమని ఏలా పుస్తకాల్లో రాసుందిరా? అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని? రేయ్, అసలు లాయర్కి రాజకీయానికి సంబంధం ఏంట్రా? నాన్న, మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ నాన్న. మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న. అంతెందుకు, మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న. కానీ వాళ్ళలాగా నేను రాజకీయాలకు వెళ్ళను నాన్న. నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను. లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఏదో ఎలక్షన్ గొడవల్లో అరెస్ట్ చేశారట. నాగరాజా? అవును. మీరు నాగరాజ్ తండ్రి గారా? అవును సార్, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కానిస్టేబుల్ కూల్ డ్రింక్ తీసుకురా. మీరు కూర్చోండి సార్. అవన్నీ అక్కర్లేదండి, మా వాడిని విడిపించుకెళ్దామని వచ్చాను. మీరు చాలా అదృష్టవంతులు సార్. నాగాని సీఎం గారి విడిపించి తీసుకెళ్లారు. ఫ్యూచర్ లో మీ వాడు రాజకీయ నాయకుడు అయినా అవ్వచ్చు. నేను నా కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. వస్తాను సార్. ఎవరా ఇతను? పిచ్చోడ్లా ఉన్నాడు. ఒక్కొక్కరు సీఎం గారి అపాయింట్మెంట్ దొరక్క చేస్తుంటే రాజకీయాలు వద్దంటాడు. రండి సార్. నాగా నమస్కారం సార్. వెల్డన్, వెల్డన్ మై బాయ్, వెల్డన్. కోటి తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది. నీలాంటి వాళ్ళు మన పార్టీకి ఎంతో అవసరం. మన పార్టీ యూత్ విభాగానికి నిన్ను నాయకుణ్ణి చేస్తుంది. కృష్ణ, నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అన్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు. కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తనేమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు, అంతేగా. ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలనుకునేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పియ్య ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. కూర్చో. ఏంటి ఆవిడ సీరియస్గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడ నీటికి ఆనకట్ట కట్టలేం. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మర్డర్ చేయాలి. ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను రైట్ లెవెల్లో ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాక. అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉందా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చు పెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం. ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసావయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు. 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం. లా అండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఆ కాశయ్య ఆల్రెడీ రైతుల్ని రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారవుతుంది. నమస్కారం సార్. ఆ, పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి. ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్. ముఖ్యమంత్రి గారు భోంచేసి 3 రోజులైందమ్మా. అంటే ఆయన కోసం పస్తులుంటావా? మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేనెలా తినగలను నాన్న? రే, నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నిన్నెంత కష్టపడి చదివించింది. రే, అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా? రాజకీయ నాయకులు నేను జలగలా వాడుకుని వదిలేస్తారా? మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. అందుకే నేను జీవితాంతం బంట్రుతుగానే మిగిలిపోయాను. నువ్వు నాలా కాకూడదనే ఈ తాపత్రయం. రే, నా మాట వినరా. వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా. అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతుంది నాన్న. ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లా చదివించారు. మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న? చూడండి నాన్న, దయచేసి ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. నాగా, ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు? మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం. ఏ రైళ్లాపో బస్సులు తగలబెట్టో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన అక్కడి నుంచి లేవరు. అదేంటండి, సీఎం గారే కదా మమ్మల్ని ఏ గొడవలో జరగకుండా చూసుకోమన్నారు. అబ్బా, మీకు ఇంకా రాజకీయాలు తెలియవు. ఆయన వద్దు అంటే చేయమని అర్థం. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి. అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగేది కాదు. సీఎం గారు మనకు ప్రాణాలతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు, వైలెన్స్. మీరు కనుక ఫైర్ కాపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. స్టేట్ మొత్తం శ్మశానం అయిపోతుంది. రాజు వద్దురా. రాజు, 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడట. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకున్నాను. ఇదేంటయ్యా ఎట్లా చేసావు? ఆ నాగాగాడిని లేపేస్తానని చెప్పి వాడి నాన్నని లేపేశావు. వాడు పోతే యూత్ రెచ్చిపోతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపేయచ్చు అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్. మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్, నాగాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్. ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వదిలిపెట్టొద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి. వేరే ఎవరో లేరు సార్. నో, చాలా స్ట్రాంగ్ కేస్. పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి, ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు.
ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను. కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. సార్, నాగాని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. సార్, నాగా వస్తారు. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఎక్కడ కాదు సార్, ఎక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా? చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నానా? మీరే చేయించమన్నారా నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసేవరా నా అక్కడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటంగల్ ఎక్కడి వరకు వచ్చింది? బావయ్య, ఎలాగైతే నేను మొత్తానికి మీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడివి అయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడే నా పెళ్ళికి తొందరే ఉంది అంకుల్. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి. పైగా వెనకాల చెల్లెలుందిగా. అంటే నీ చెల్లెలు పెళ్ళి ఎంతవరకు చేసుకోవా? అయితే నేను ఇంకెవరైనా చేసుకుంటా. చేసుకుంటా, చేసుకో. ఇదేమిటి పెళ్లి క్యాసెట్లో రాస్తారోకో వస్తుంది? ఓ, ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. తప్పకుండా అలాగే సార్, నాగా వస్తున్నాడు సార్. జగదీష్, ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళి. రావయ్యా, రా రా రా. సీఎంతో మీకు మీ రాజకీయాలకు దండమని వెళ్ళిపోయావంట. నువ్వు ఉదయించే సూర్యుడు అయ్యా. నువ్వు అలిగితే రాజకీయానికే గ్రహణం పడుతుంది. అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు సార్. అరే, మర్చిపోయాను. అందరం వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనంగా ఉందాం. జగదీష్ ఎక్కడ? ఎందుకు? వాడు మా నాన్నని చంపాడు. ప్రూఫ్ ఉందా? మా నాన్నని వాడు ఎలాగైతే చంపాడో అలాగే వాడిని చంపి ఇదే ప్రూఫ్ అని నిరూపిస్తా. ఏంట్రా ఆయన బెదిరిస్తున్నావు? ఇలాంటి చెత్త లీడర్ల చెప్పు చేతుల్లో చెప్పు కింద బ్రతుకుతూ స్టూడెంట్స్ పరువు తీస్తున్నా నువ్వు మాట్లాడకు. లెక్కు ముందుకు పడిందో చిన్నప్పుడు తాగిన ఒక్క పాలు కక్కిస్తా. నువ్వు ఒక హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నావు. లెఫ్ట్ సైడ్ రౌడీల్ని, రైట్ సైడ్ గుండాల్ని పెట్టుకుని కేజీ లెక్కన మాంసం పెట్టించి లీటర్ లెక్కన మందు కొట్టించి మామూలు మనుషుల్ని రౌడీలుగా తయారు చేసే నువ్వు హోమ్ మినిస్టర్ వా? నేను తలుచుకున్నానంటే
సెక్యూరిటీ లేకుండా సెంటీమీటర్ కూడా కదలేని వాడివి నువ్వేంట్రా తలుచుకునేది? నేను డిసైడ్ అయి వచ్చింది వాడిని లేపేటానికి. అడ్డుపడ్డావో నిన్ను కూడా లేపేస్తా. మీరు రండమ్మా. సార్, ఈవిడే నాగరాజమ్మ గారు. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. సార్, వారం రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు. పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ స్టేషన్కు వెళ్ళి అడిగినా లేడంటున్నారు. వాడు ఏమైపోయాడని మాకు భయంగా ఉందండి. మాకు వాడు ఒక్కడే ఆధారం. వాళ్ళ నాన్నగారు కూడా పోయారు. మీరంటే వాడికి చాలా అభిమానం. మీకోసం వాడు ఏమైనా చేస్తాడు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు 3 రోజులు భోజనం కూడా చేయలేదండి. వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు సార్, తట్టుకోలేదు. సార్, మా అన్నయ్య మాకు ఇప్పించండి సార్. కావాలంటే ఈ ఊరిలో వెళ్ళిపోతాం. కంగారు పడకండమ్మా. ఈరోజు నాగరాజు కోర్టుకు హాజరు కావాలి. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను. మీ అబ్బాయికి ఏం కాదు. ధైర్యంగా వెళ్ళిరండి. నేను హామీ ఇస్తున్నాను. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. జరిగిన ప్రాణ నష్టానికి ధర్నాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు వారి సమక్షంలో చెప్పాడు. అదీ కాక మీరతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. కానీ అతను కోర్టులో హాజరు కాలేదు. ఏమయ్యాడో తెలియదు. కాబట్టి మీరే అతన్ని ఏదో చేసుంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది? సీఎం రాజీనామా చేయాల్సిందే. సీఎం సీఎం మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్. నేను నా పార్టీ ఎమ్మెల్యేలు 32 మంది. ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ. ఇదిగోండి. సపోర్ట్ని ఫ్రీ అనకూడదు, బేషరతు అనాలి. ఇలా లిస్టులు అప్పచెబితే చాలదు. కనీస మద్దతు కోసం కావలసిన 148 మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి. అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అట్లాగేనండి. ఇక పని మీద ఉంటాం. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా? బాగున్నారా? కానీ సుహాసిని వాళ్ళ నాన్ను ఆ జగదీష్ గారు చంపేశాడు. సుహాసిని వాళ్ళ అక్కని హౌస్ అరెస్ట్ చేశారు. నాగా, నువ్వు కోర్టుకు హాజరు కాలేదని చెప్పి సీఎం గారు నిన్నేదో చేశారని సీఎం గారిని రిజైన్ చేయమన్నారు. ఆయన వెంటనే రిజైన్ చేసేసారా? రై, మనం పొరపాటు పడ్డావురా. సీఎం గారి నిరాహార దీక్షని డిస్టర్బ్ చేయించి మా నాన్నగారిని. ఇప్పుడు మనం పని చేయాలరా. నా మీద వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కానీ నేను కనిపిస్తే డెఫినెట్గా నన్ను కాల్ చేస్తారు. రై, నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలరా. దానికి మీ సహకారం కావాలరా. ఏం చేయాలో చెప్పు. నీ కోసం ఏం చేయడానికి మేము సిద్ధం. అవునరా. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకెళ్ళారు సార్. నానాగా, ఇంతకాలం ఏమైపోయావు? నన్ను క్షమించండి సార్. నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది. ఇప్పుడే కోర్టుకెళ్ళి
జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా. ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది. నేను పావు నోట్లో పడ్డాను, అతను నిచ్చెనెక్కేశాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేలని కొనేశాడు. కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్. అవును, ధర్మానికి కాదు, ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని. మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అమ్ముడుపోయారు. నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు. ఆ సీజన్ అంతా ఒకటే రేటు. కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు. సార్, మీరు మంచితనంతో అలా మాట్లాడుతున్నారు. నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మొత్తం ఎమ్మెల్యేలందరినీ మీకు సపోర్ట్గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను. నువ్వు కుర్రాడు, ఆవేశం నిన్ను ఇలా మాట్లాడిస్తావు. ఇవి ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్. ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే, కులం కోసం చచ్చిపోవడం కంటే, మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్. జగదీష్ యుత ఎక్కడికి తీసుకెళ్లారా? హోమ్ మినిస్టర్ తానికి. హోమ్ మినిస్టర్ దగ్గర. ఏంటయ్యా ఫేస్ లో ఫీలింగ్లు అట్లా మారిపోతున్నాయి ఏంటి? ఆ నాగగాడొచ్చి మా ఆవిడ్ని మరదల్ని తీసుకెళ్లాడంట. వారిని ఎన్నాళ్ళు మనం మార్చేవాళ్ళం పార్టీలు, ఇప్పుడు పెళ్ళాలు మారుతున్నారు అనమాట. సార్ జోక్ లేకండి సార్. ఎమ్మెల్యేలు కొందామని దాచిన డబ్బంతా మా ఆవిడ పేరు మీద బ్యాంక్ లాకర్ లో ఉంది. కత్తి లేకుండానే గుండు గీసేసాడు. వెంటనే బ్యాంకులో నీటి ఫోన్ చేయి. హలో, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఒక గంటలో నా మిస్సెస్ని తీసుకొస్తున్నాను. ఉంటారుగా? ఆవిడ ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇప్పుడే వచ్చారా? అవునండి, ఎవరో కుర్రాడితో కలిసి వచ్చారు. కుర్రాడితో కలిసి వచ్చారా? ఓకే ఓకే. హలో, నేను జగదీష్ని. మా మిస్సెస్ అక్కడికి వస్తే వెయిట్ చేయమని చెప్తారా? ఇప్పుడే మీ ఆవిడ వచ్చి డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయారండి. ఆంధ్ర బ్యాంక్, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి. నమస్తే. ఏం లేదండి, మా ఆవిడ అక్కడికి వస్తే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనివ్వకండి. నేను వెంటనే వచ్చేస్తున్నాను. అదెట్టా కుదురుతాయా? ఆవిడ లాకర్ ఆవిడని ఓపెన్ చేయొద్దంటే రాజకీయం ఒప్పుకుండదు కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. వాట్, ఆల్రెడీ ఓపెన్ చేసేసిందా? ఆఖరి లాకర్ కూడా అవుట్. అయ్యా, ఇప్పుడు తమరి తక్షణ కర్తవ్యం. కాశీ గారు, మీకు రాజకీయ అనుభవం ఎక్కువ. ఈ పరిస్థితిలో మంచి సలహా ఇవ్వండి. వెరీ సింపుల్. నీ దగ్గర సొమ్ము లేదని ఎమ్మెల్యేలకు తెలిసే లోపు అందరినీ నంది హిల్స్ లో దాచేయి. మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్ లో ఫేజులు కనపడి. థ్యాంక్స్, అద్భుతమైన సలహా ఇచ్చారు. జగదీష్ పద. సిగ్గు లేదు అమ్ముడు పోవడానికి? కట్నాలు తీసుకుని అమ్ముడు పోవడానికి మీకు సిగ్గుగా ఉంది? బాబాయ్ హిస్టరీ బాగా కవర్ చేశారు రోయ్. బాగానే. ఓటర్ మమ్మల్ని ఊరికి గెలిపిస్తున్నాడా? ఓటికి నోటు అడుగుతున్నాడయా? ఆడవాళ్ళు చీరలు అడుగుతున్నారు. మతాల వాళ్ళు గుళ్ళు మసీదులు చర్చిలు కట్టించమని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం ₹1,00,00,000 కావాలి. ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రై, తీయండి రా. తీసుకోండి 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 రా. ఇవి మనిషి జీవితం కోసం సృష్టించుకున్న కాగితాలు. ఈ కాగితాల కోసం ఒక చెల్లి సీర నమ్ముకుంటుంది, ఒక డాక్టర్ వృత్తి నమ్ముకుంటున్నాడు, ఒక లాయర్ నిజాన్ని నమ్ముకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటున్నాడు.
క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవ్వరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్కని సరిపెట్టుకుంటున్నారు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పు, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే గాని మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. రేయ్, నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది. నా తండ్రిని కోల్పోయాను, కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా. నీదో బ్రతికేనా? రేయ్, అందరూ బాగా ఆలోచించండి. మీరు డబ్బు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాతర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. కె చంద్రశేఖర నాయుడు అను నేను కె చంద్రశేఖర నాయుడు అను నేను చట్టసమ్మతముగా భారత రాజ్యాంగంచే నిర్ణయించబడి నమ్మకంతో విశ్వాసముతో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గీత కొంచెం తేడా కొట్టిందిరా. ఏమైందిరా? లేకపోతే ఆ పొజిషన్లో ఉండాల్సిన అయ్యా, ప్రాణ స్వీకారానికి తమరు కూడా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక ఫేసే కదా ఇచ్చేది. కరెక్టే, కానీ నాలాంటి రాజకీయ నాయకులకు 2 ఫేసులు ఇస్తాడు. ఎందుకు సార్? ఒకటి పడగొట్టడానికి, రెండోది నిలబెట్టడానికి. సేవ చేయగలనని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యానంటే అందుకు ముఖ్య కారణం నాగరాజు. అందుకే అతనికి నా మంత్రివర్గంలో ఓ ముఖ్య స్థానాన్ని కల్పిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాగా టు కమ్ టు ద స్టేజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నన్ను క్షమించాలి. మీరు విద్యార్థులకు పిలుపునిచ్చారు, మా బాధ్యత మేము నిర్వర్తించాం. ఇప్పుడు నేను మా నాన్న కోరిక ప్రకారం లాయర్ని అవ్వాలి. రాజకీయాలకి నా వయసు సరిపోదు, అనుభవం కావాలి. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం. రాజకీయ నాయకులందరికీ నాదొక మనవి. వాగ్దానాలు చేయటం మీ అందరికీ అలవాటు, కానీ ప్రజలు నవ్వుకునే వాగ్దానాలు మాత్రం చేయకండి. నమ్మకమైన వాగ్దానాలు చేయండి. చేసే ముందు 7 కోట్ల మంది ఆంధ్రులకు మీరు ప్రతినిధులు అని మర్చిపోకండి. చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి గలవోడా అని పాడుకోవడం కాదు, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఘనకీర్తితో బ్రతకాలన్నదే నా కోరిక.